ఫార్ములా ఈ రేసులో ఎక్కడా అవినీతి జరగలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసన్నారు. కావాలనే తనపై అక్రమ కేసు పెట్టారని చెప్పారు. కేసీఆర్ అమెరికా వెళ్లారన్న ప్రచారాన్ని ఖండించారు కేటీఆర్. కేసీఆర్ అరెస్టు తీసుకుంటున్నారని, ఎప్పుడు బయటికి రావాలో కేసీఆర్ కు తెలుసని చెప్పారు. ఇక RRR పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని, అబద్దాలు చెప్పడంలో సీఎం మంత్రులు పోటీ పడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి వేముల. కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న పసలేని కేసులకు భయపడేది లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాను ఏ తప్పు చేయలేదన్నారు. తనకు ఈడీ నోటీసులు వచ్చిన మాట వాస్తవమని చెప్పారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశానని తెలిపారు. కోర్టులో ఏం జరుగుతుందో రేపు తెలుస్తుందన్నారు. 2024 బీఆర్ఎస్ పార్టీకి కొంత గడ్డుకాలమని చెప్పిన కేటీఆర్ ప్రతికూలతలను తట్టుకొని నిలబడ్డామన్నారు. సంక్రాంతి పేరుతో మరోసారి రైతులను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైందని విమర్శించారు. బీజేపీ సపోర్టుతో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని మీడియా చిట్ చాట్ లో కామెంట్ చేశారు కేటీఆర్. కేసీఆర్ అమెరికా వెళ్లారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిట్ చాట్ లో స్పందించారు కేటీఆర్. అదంతా ఫేక్ న్యూస్ అని చెప్పారు. కేసీఆర్ 24 ఏళ్లు తెలంగాణ కోసం కష్టపడ్డారని, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ కు ఎప్పుడు బయటకు రావాలో తెలియదా అని ప్రశ్నించారు. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగతంగా కమిటీలు వేస్తామని తెలిపారు. లోకల్ బాడీస్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు సర్కార్ను వదిలేది లేదన్నారు కేటీఆర్. నార్త్ రీజనల్ రింగ్ రోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అబద్దాలు చెప్పడంలో సీఎం మంత్రులు పోటీ పడుతున్నారని విమర్శించారు. RRR కోసం కేసీఆర్ తాను కేంద్ర మంత్రిని కలిసి అనుమతులు తీసుకొచ్చామన్నారు వేముల. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో చట్టం దుర్వినియోగం అవుతుందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్. అబద్దాలు చెప్పడంలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఒకరికొకరు పోటీపడి మరీ అబద్దాలు చెప్తున్నారు, ప్రచారం కూడా చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేస్తా ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఏమంటారు, నిన్న 2017లో ఈ ప్రాజెక్టు అటకెక్కిపోయింది అంటాడు. 2017లో కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది, అంతే. దాని తర్వాత మా ప్రయత్నాలు ముమ్మరంగా చేసినాం. మేము ఏం చేసినాం, ఇక 2018 27 ఆగస్టు ముఖ్యమంత్రి గారు నితిన్ గడ్కరీ గారిని కలిసినారు. వాళ్ళు డిలే చేస్తుంటే మేము పోయినాం. తెలంగాణ ప్రజలు గుర్తించాల్సింది ఏందయ్యా అంటే, మరి ఆఫీసర్లు వాళ్ళే అయినప్పుడు, వసతులు అప్పుడు కల్పించినవి అయినప్పుడు, అప్పుడు ఎందుకు లా అండ్ ఆర్డర్ బాగున్నది, ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా దిగజారిపోయిందనేది తెలంగాణ ప్రజలు గుర్తించాలి. మన్మోహన్ సింగ్ కు నివాళి సందర్భంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సభకు రావచ్చని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.